నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గర్భిణీ దశలో శృంగారం మంచిదేనా? అపెండిసైటిస్ ప్రాణాంతకమా? మహిళల్లో మైగ్రేన్ చికిత్స ఏంటి? కంటి వైద్యంలో ఫెమటో లేజర్, ఇంకా హెల్త్ టిప్. గర్భం ధరించాక మహిళల మనసులో ఎన్నో సందేహాలు మెదులుతూ ఉంటాయి. ఏది తినచ్చో, ఏది తినకూడదో, వ్యాయామం చేయొచ్చా, చేయకూడదా, ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు. మరికొన్ని విషయాల్లో స్పష్టత లేక పలు అపోహలు నిజమని నమ్మే అవకాశం కూడా లేకపోలేదు. అందులో శృంగారం కూడా ఒకటి. ఆరోగ్యానికి, అనుబంధానికి కీలకమైన ఈ ప్రక్రియను గర్భం ధరించాక కొనసాగించవచ్చో లేదో అన్న సందేహం చాలామంది గర్భిణీల్లో తలెత్తడం సహజం. ఇదొక్కటనే కాదు, గర్భిణీ దశలో కలయికకు సంబంధించిన మరెన్నో అపోహలతో సతమతం అవుతూ ఉంటారు. మరి ఇంతకీ గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా? కలయిక మంచిదేనా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించాక కొంతమంది అతి సుకుమారంగా వ్యవహరిస్తుంటారు. అడుగు తీసి అడుగు వేయడానికి భయపడుతుంటారు. అలాంటిది శృంగారం అంటే అస్సలు ఆ ఆలోచన రానివ్వరు. ఎందుకంటే దీనివల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు సమస్యలేవైనా వస్తాయేమోనని. కానీ హైరిస్క్ జోన్లో లేని జంటలు డాక్టర్ సలహా మేరకు నిర్భయంగా కలయికలో పాల్గొనవచ్చనంటున్నారు నిపుణులు. ఈ ప్రక్రియ ఏ రకంగానూ బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపదని చెబుతున్నారు. అయితే ఇక్కడ గర్భిణీ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లడం మాత్రం తప్పనిసరి. అలాగే పొట్టపై ఒత్తిడి పడకుండా చూసుకోవడమూ ముఖ్యమే. గర్భం ధరించాక శృంగారంలో పాల్గొంటే తొలి దశలో గర్భస్రావం అవుతుందని, నెలలు నిండే కొద్దీ ప్రిమెచ్యూర్ డెలివరీ అవుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. కానీ ఈ రెండూ నిజం కావంటున్నారు నిపుణులు. కలయిక తర్వాత యోని దగ్గర నొప్పి, కాస్త అసౌకర్యం సహజంగా జరిగేదేనని, అది మినహా ఇతర దుష్ప్రభావాలేమీ దీనివల్ల తలెత్తవని చెబుతున్నారు. గర్భంతో ఉన్నప్పుడు దాంపత్య జీవితం గడపచ్చండి. అది అందరికీ కాంట్రా ఇండికేషన్ అని ఏం కాదు. కాకపోతే కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో, అంటే ఆల్రెడీ ప్రీటర్మ్ డెలివరీ హిస్టరీ ఉన్న వాళ్ళలో, లేకపోతే గర్భసంచి ముఖద్వారం తక్కువ ఉంది, కుట్టేశాము, లేకపోతే మాయ అన్నది కిందకుంది, గర్భసంచి ముఖద్వారానికి దగ్గరలో ఉంది, అండ్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, కొన్నిసార్లు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, అంటే వాళ్ళలో కొంచెం షుగర్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ప్రీటర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ డెలికేట్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్లోనే ఐవీఎఫ్లు అవుతాయి. సో అలాంటి ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అట్లా ఉన్నప్పుడు మనం ఏరికోరి ఇన్ఫెక్షన్స్ అనేవి తెచ్చుకోవద్దు. బట్ అదర్వైజ్ బోత్ పార్ట్నర్స్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హెల్తీగా ఉన్నారు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, చాలా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ, ఏమి హై రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అన్న వాళ్ళలో డెఫినెట్గా దాంపత్య జీవితం హ్యాపీగా గడపచ్చు. ప్రెగ్నెన్సీలో కూడా హస్బెండ్కి డయాబెటీస్ లేదు, వైఫ్కి డయాబెటీస్ లేదు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేవు, ఇవన్నీ మనకి కంటికి కనిపించవు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లినికల్గా మనకి కనిపించవు. సో మీకు ఒకవేళ కనుక సిమ్టమ్స్ అట్లా కనుక ఉంటే మటుకు డెఫినెట్గా యూరిన్ టెస్టో, లేకపోతే షుగర్ టెస్టో, లేకపోతే క్యాండిడియల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోనో, ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నాక మీరు శృంగారంలో పార్టిసిపేట్ చేయొచ్చు. శృంగారం ఆలుమగల మధ్య బంధాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది. అయితే గర్భం ధరించాక చాలామంది కలయికను పూర్తిగా దూరం పెట్టేస్తుంటారు. నిజానికి గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్లు, శరీరాన్ని, మనసును ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతాయి. శృంగారం వల్ల జననేంద్రియాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా అక్కడి కండరాలు దృఢమవుతాయి. ఆయా భాగాల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా దూరమవుతాయి. గర్భిణిగా ఉన్న సమయంలో ఫిట్గా, చురుగ్గా ఉండడానికి శృంగారం ఎంతగానో తోడ్పడుతుంది. శృంగార ప్రక్రియ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే నెలలు నిండుతున్న కొద్దీ కలయికలో పాల్గొనవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. గర్భిణిగా ఉన్న సమయంలో అందరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. కాబట్టి డాక్టర్ వద్ద చెకప్ చేయించుకొని ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవడం మంచిది. ఇంటర్ కోర్స్ వల్ల, శృంగారం వల్ల అబార్షన్స్ అవుతాయి అంటే ఫస్ట్ 3 monthsలో కొందరికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్రెడీ కొన్ని బ్లడ్ క్లాట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఇంటర్ కోర్స్ వల్ల, శృంగారం వల్ల ఒక మెకానికల్ ఎనర్జీ అన్నది గర్భసంచి మీద పడుతుంది, ఎంతో కొంత ప్రెషర్ అన్నది పడుతుంది. అట్లాంటప్పుడు ఈ క్లాట్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కొన్ని ఉంటాయి డెఫినెట్గా. అలాంటివి మనకి అబార్షన్ని అగ్రివేట్ చేస్తాయి అన్నమాట. సో ఇండైరెక్ట్గా శృంగారం వల్ల ఇలాంటి కండిషన్స్లో ఎస్
అబోషన్స్ అన్నవి జరగవచ్చు. కొన్నిసార్లు ఆస్ ఇన్కాంపిటెన్స్ అన్నది ఉంటుంది, లేకపోతే చిన్న గర్భసంచి ముఖద్వారం చిన్నగా ఉంటుంది. సో మనకి శృంగారం వల్ల ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇట్లా ఆస్ ఇన్కాంపిటెన్స్ ఉన్న, సర్విక్స్ లెంత్ చిన్నగా ఉన్నా కూడా ఈ ఆక్సిటోసిన్ వల్ల మనకి ప్రీటర్మ్ డెలివరీ కానీ అబార్షన్ కానీ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో కొంచెం నిజమైతే డెఫినెట్గా ఉంది. ఇలాంటి కండిషన్స్లోనే ఇది అప్లై అవుతుంది. గర్భిణీ దశలో శృంగారం వల్ల ప్రయోజనాలు ఉంటాయా అంటే ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అన్నది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు టైం. సో ఎప్పుడు అంటే మనకి లాస్ట్లో ఒక 36-37 వీక్స్ అప్పుడు భార్యాభర్తల్ని కలుసుకోమని మేమే యాజ్ డాక్టర్స్ చెప్తాము. ఎందుకు చెప్తాము అంటే అది మనకి కొంచెం ఆ గర్భసంచి ముఖద్వారం దగ్గర ఆ ప్యాసేజ్ బేబీ పాస్ అయ్యేది ఏదైతే వెజనల్ కెనాల్ ఉంటుందో అది కొంచెం ట్యూన్ అవుతుంది డెలివరీ ప్రాసెస్కి. అంతేకాకుండా బ్రెస్ట్ స్టిమ్యులేషన్, నిపుల్ స్టిమ్యులేషన్ వల్ల కూడా ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. గర్భంతో ఉన్నప్పుడు తల్లి మనసంతా లోపల పెరిగే బిడ్డపైనే ఉంటుంది. ఇలాంటప్పుడు కలయికలో పాల్గొనడం వల్ల భాగస్వామి నుంచి ఇన్ఫెక్షన్లు సోకుతాయేమోనని, అవి తమ కడుపులోని బిడ్డకు ఎక్కడ చేటు చేస్తాయేమోనని భయపడుతుంటారు. ఈ భయం కొంతవరకు నిజమే. అయితే భాగస్వామిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేనంత వరకు గర్భిణీ దశలో కలయిక సురక్షితమే. అదే భర్తలో ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే మాత్రం వాళ్లను పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమం. అయితే ఇలాంటప్పుడు కొంతమంది కండోమ్స్ వంటి సురక్షిత పద్ధతులు పాటిస్తుంటారు. కానీ ఆ రిస్క్ కూడా తీసుకోకపోవడమే మంచిది. ఇక మహిళలు కూడా చక్కటి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మర్చిపోకూడదు. అయితే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు, గర్భసంచి వదులుగా ఉండి కుట్లు వేయించుకున్నప్పుడు, యోని నుంచి రక్తస్రావం, ఉమ్మనీరు, తెలుపు అవుతున్నప్పుడు, గతంలో నెలలు నిండకుండానే కాన్పోయిన వాళ్లు గర్భిణీ దశలో శృంగారానికి దూరంగా ఉండడమే మేలని చెబుతారు నిపుణులు. శృంగారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఒకటి, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పాల్గొనొద్దండి. వెజనల్ ఇన్ఫెక్షన్ కానీ, మీ హస్బెండ్కి పెనైల్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయొద్దు. అండ్ ఒకవేళ పార్టిసిపేట్ చేసినా కాండం వేసుకుంటే మంచిది ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. లాస్ట్లో అంత అవసరం లేదు, కానీ స్టార్టింగ్లో మటుకు మిమ్మల్ని మీరు ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవాలి. శృంగారం అయిపోయాక వెళ్ళి వామ్ వాటర్తోని వెజైనా అన్నది కొంచెం క్లీన్ చేసుకోవాలి. మూత్రం కూడా కొంచెం ఫోర్స్ఫుల్గా పోయాలన్నమాట, సో దట్ ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ పొజిషన్ కూడా మనకి నార్మల్ పొజిషన్ కాకుండా సైడ్ పొజిషన్లో చేసినా కూడా అంత డ్యామేజ్ ఉండదు. సో నార్మల్ పొజిషన్లో ఏంటంటే మదర్ గర్భసంచి మీద కొంచెం ప్రెషర్ అన్నది పడుతుంది. సైడ్ పొజిషన్లోంచి చేస్తే అంత ప్రెషర్ అన్నది పడదు. సో పోస్చర్ ఆల్సో మ్యాటర్స్. గర్భంతో ఉన్నప్పుడు సౌకర్యంగా అనిపించినంత వరకు మాత్రమే శృంగారంలో పాల్గొనడం మంచిది. అలాగే ఈ విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలున్నా, కలయిక సమయంలో బ్లీడింగ్, నొప్పిగా అనిపించినా ఎలాంటి సంకోచం లేకుండా డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం, వారిచ్చే సలహాలు పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం. తీవ్రమైన కడుపు నొప్పితో బాధించే అపెండిసైటిస్ అంటే మనందరికీ భయమే. 24 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే ప్రాణమే ప్రమాదంలో పడుతుందని భయపడుతూ ఉంటారు. నిజానికి అపెండిసైటిస్ గురించి ఇవాళ మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షలో అపెండిసైటిస్ అని తేలినా అంతవరకు మందుల సాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. మరీ అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిందేనని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో అపెండిసైటిస్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అపెండిక్స్ అనేది మనకి జనరల్గా ఏంటంటే అది ఒక వెస్టీజ్ లాగా అనమాట మనకి బాడీలో. అది చిన్న పేగు, పెద్ద పేగు రెండు కనెక్ట్ అయ్యే, జాయిన్ అయ్యే చోట ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని అపెండిక్స్ అని అంటాము. సో మనం తిన్న ఆహారము చిన్న పేగులో జీర్ణమయ్యి కిందకి వెళ్ళే ప్రాసెస్లో చిన్న చిన్న గుళికల్లాగా మారుతూ ఉంటుంది. సో వాటిని ఫీకోలిట్స్ అంటారు. సో అవి ఎప్పుడైతే దానికి అడ్డుపడతాయో ఆ ల్యూమెన్కి ఈ అపెండిసైటిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దానిలో ఉన్న సెక్రెషన్స్ అనేవి బయటకు రాకుండా దాని లోపల ఉండిపోయి అవి అపెండిక్స్ అనేది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల లోపల బ్యాక్టీరియా గ్రో అయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా అపెండిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా మోస్ట్ కామన్గా వచ్చేది ఈ ఫీకోలిత్ వల్ల. అది కాకుండా ఇంకా నులి పురుగుల వల్ల కానీ, లోపల ఏమైనా క్యాన్సర్ కానీ, గడ్డలు కానీ ఏమైనా ఉన్నా కానీ, ఇలాంటి కండిషన్స్లో ఈ అపెండిసైటిస్ అనేది వస్తుంది మనకి. మందులు వాడి కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వితిన్ 24 అవర్స్లో అనేది ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. బట్ వన్స్ ఇది 24 అవర్స్ దాటిపోయి వెళ్ళిపోయింది,
ఒక 2 to 3 days తర్వాత పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి ఆపరేషన్ చేయొచ్చా లేదా చేయకూడదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 to 3 daysలో ఏమవుతుందంటే నేను చెప్పినట్టు అది ముద్దగా అయిపోవడం కానీ లేకపోతే యాబ్సెస్ ఫామ్ అయిపోవడం కానీ ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. దాంతోపాటు కాంప్లికేషన్స్ రేట్ కూడా ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం ఆపరేషన్ లేకుండా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకొని వన్స్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిన తర్వాత ఆపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఆపరేషన్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు. నిద్ర చాలనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పార్శ్వ తలనొప్పి చాలా సివియర్గా వస్తుంది. రోజు పని చేసుకోలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం, నిద్ర లేదు. దాని తర్వాత లైట్స్ పడలేకపోతున్నాం, సౌండ్ వినాలంటే భయం వేస్తుంది. మైగ్రేన్ అంటే సెన్సిటివ్ బ్రెయిన్. సింప్లీ మీ బ్రెయిన్ చాలా సెన్సిటివ్. మైగ్రేన్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో చాలా కెమికల్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ కెమికల్స్ కొన్ని ఎక్కువ అవ్వడం, కొన్ని తక్కువ అవ్వడం వల్ల మీకు మైగ్రేన్ వస్తుంది. ఇది ఏంటంటే బ్రెయిన్ మామూలుగానే రక్తనాళాలు కొట్టుకునేదా, అన్ని చోట్ల రక్తనాళాలు ఉంటాయి, బ్రెయిన్కి కూడా రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు పల్సటైల్గా ఉంటాయి. సో ఆ పల్సటైలిటీని పెయిన్గా పర్సీవ్ చేస్తుంది మైగ్రేనస్ బ్రెయిన్. అంటే పల్సటైలిటీ మామూలుగా జరిగే ఈ బ్లడ్ వెజల్ కుంచుకుపోవడం, వ్యాకోచించడం అనేది ఇలా నడుస్తూనే ఉంటుంది. విత్ ఎవ్రీ హార్ట్ బీట్, హార్ట్ కొట్టుకుంటున్న కొద్దీ బ్లడ్ వెజల్ కూడా పల్సేట్ అవుతూ ఉంటుంది. అదే పల్సటైలిటీని పెయిన్గా, నొప్పిగా భావించడం మైగ్రేనస్ బ్రెయిన్ లక్షణం. సో సింప్లీ సెన్సిటివ్ బ్రెయిన్ అన్నమాట. మైగ్రేన్లో ఉండే లక్షణాలు ఏంటి అంటే యూజువల్గా ఒక వైపు పెయిన్ వస్తుంటుంది, హెమిక్రేనియల్ హెడేక్స్. కొన్నిసార్లు కంటి వెనక లేకపోతే వెనక భాగంలో కూడా హెడేక్స్ రావచ్చు. ఎప్పుడూ కూడా ఒకటే వైపు వస్తుందా, ఒక సైడ్ లాగే రావచ్చా అంటే అలా ఏం కాదు. ఆల్టర్నేట్గా కూడా ఒక సైడ్ రైట్ రావచ్చు, ఒకసారి లెఫ్ట్ రావచ్చు. లేదు కంటి వెనక ఇందాక చెప్పుకున్నట్టు, లేదంటే వెనక భాగంలో కూడా హెడేక్స్ రావచ్చు. మైగ్రేన్కి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి అటాక్ వస్తే, అంటే తలనొప్పి విపరీతంగా ఉంటే చేసేది అక్యూట్ అటాక్కి ట్రీట్మెంట్. తలనొప్పి రాకుండా చూసుకునేది అంటే ప్రివెంటివ్ మెడికేషన్. ప్రివెంటివ్ మెడికేషన్లో మాకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మనిషి ఏజ్ గ్రూప్ని బట్టి, దాని తర్వాత ఫీమేలా మేలా, ప్రెగ్నెన్సీ, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఏమైనా ఉన్నదా, గర్భం వచ్చే అవకాశం ఉన్నదా లేదా, ఇవన్నీ చూసుకుంటూ ఈవెన్ ఈ మందుల్లో కూడా కొన్ని మందులు వేసుకుంటున్నప్పుడు గర్భం దాల్చడానికి కొంచెం కష్టం. హార్ట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయా లేదా, సో ఇలాంటివన్నీ చూసుకుని దాన్ని బట్టి ఏ మందు తనకి సూట్ అవుతుంది, ఆ పేషెంట్కి సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆ మందులు ప్రిస్క్రైబ్ చేస్తాం. దాంతోపాటు ఎప్పుడైనా సివియర్ అటాక్ వస్తే వాడడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ తనకి ఏది సూట్ అవుతుందో అది 1 or 2 ఆప్షన్స్ రాసిస్తాం. మైల్డ్ హెడేక్స్లో పారాసిటమాల్ లాంటిది కూడా సరిపోతుంది. చాలా సివియర్ హెడేక్స్ వస్తున్నాయంటే మాత్రమే మీకు అక్యూట్ అటాక్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్. లేజర్లు అందుబాటులోకి వచ్చాక చర్మంపై పెద్దగా కోతలు పెట్టే అవస్థ తప్పింది. సంప్రదాయ సర్జరీలకు భిన్నంగా తక్కువ కోత, అత్యంత ఖచ్చితత్వంతో చుట్టూ ఉండే కణజాలం ఏమాత్రం దెబ్బతినకుండా డాక్టర్లు ఇవాళ లేజర్ల సాయంతో చాలా తేలికగా ఆపరేషన్లు చేయగలుగుతున్నారు. సున్నితమైన కంటి సమస్యల సర్జరీల్లో సైతం ఇవాళ లేజర్లు బాగా ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఫెమటో వంటి లేజర్లు అందుబాటులోకి రావటంతో నేడు శుక్లాలు, గ్లకోమా, కార్నియా మార్పిడి వంటి సంక్లిష్టమైన ఆపరేషన్లను సులువుగా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటి వైద్యంలో బాగా ఉపయుక్తంగా ఉంటున్న ఫెమటో లేజర్ చికిత్సల గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కంటి వైద్యంలో లేజర్లు ఎలా ఉపయోగపడుతున్నాయి? కంటి సమస్యలకు లేజర్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకు అంటే కన్ను భాగాలు ఒకటి సున్నితమైనవి, రెండోది కంటి లోపల ట్రాన్స్పరెన్సీ అంటాం. అంటే ఏమంటే పారదర్శకంగా ఉండే దానివల్ల కాంతి కిరణాలు కంటి లోపలికి ఈజీగా వెళ్ళగలవు. ఈ కంటిలోని ప్రతి భాగమును మనం చూడగలం కాబట్టి ఈ లేజర్ చికిత్స ద్వారా ప్రతి భాగానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
ఫెమటో లేజర్ అంటే ఏంటి? ఫెమ్టో అనేది ఫెమ్టో సెకండ్, దీన్ని ఫెమ్టో సెకండ్ లేజర్ అంటారు. సో 1 సెకండుకు 1/11 జీరోస్ పెడితే ఎంత ఉందో అంటే మన సెకండ్లో చాలా 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 తక్కువ డ్యూరేషన్లో పల్స్ పంపిస్తే దాన్ని ఫెమ్టో అంటాం అనమాట. సో ఈ నానో అంటే దానికంటే ఎక్కువ. సో ఇట్లా ఈ ఫెమ్టో సెకండ్ అని ఎందుకు వచ్చిందంటే ఆ తక్కువ డ్యూరేషన్లో లేజర్ కిరణాలను మనం పంపిస్తుంటాం. సో ఈ ఫెమ్టో లేజర్ ఎలా పనిచేస్తుంది అంటే టిష్యూ లెవెల్ కాకుండా, ఇప్పుడు బ్లేడ్ అనుకోండి, ఈ టిష్యూని కట్ చేసుకుంటూ పోతుంది, స్కిన్ కట్ చేస్తుంది, బోన్ కట్ చేస్తుంది. అలా బ్లేడ్ కాకుండా ఈ లేజర్ అయితే మాలిక్యులర్ లెవెల్లో, అంటే చాలా చిన్న పార్ట్ను డివైడ్ చేస్తుంది. సో ఈ మాలిక్యులర్ లెవెల్లో డివైడ్ చేసే దానివల్ల పక్కనున్న టిష్యూకు డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్వెన్షన్స్లో కనుక్కోవడంలో ఈ ఫెమ్టో లేజరు ఈ వైద్యంలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు కంటి లోపల లెన్స్కు అప్రూవల్ తెచ్చాం. ఈ శుక్లాల మీద కూడా ఈ ఫెమ్టో లేజర్ వాడుతున్నాం. ఇవి కాకుండా ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్, కార్నియన్ మార్పిడిలో కానీ, కార్నియన్ లేయర్ బై లేయర్ విడగొట్టడంలో కానీ ఈ ఫెమ్టో లేజర్ చాలా ఉపయోగపడుతుంది. ఫెమటో లేజర్తో ఉన్న లాభాలు, ప్రయోజనాలు ఏంటి? ఫెమ్టో లేజర్ వాడే దానివల్ల ఏమంటే లేజర్ కంటే ముందు ఏం చేస్తామంటే స్కానింగ్ అని చేస్తాం. దీన్నే ఓసిటీ అంటాం. సో ఆప్టికల్ కోహరెంట్ టోమోగ్రామ్. సో ఓసిటీ ఏం చెప్తుందంటే ఈ కార్నియా థిక్నెస్ ఎంత ఉంది, ఈ లెన్స్ థిక్నెస్ ఎంత ఉంది, ఈ కార్నియాకు లెన్స్కు ఇంత దూరంలో ఉంది అనే అన్ని మెజర్మెంట్స్ అది స్కాన్ చేసుకొని మనకి ఇస్తుంటుంది. సో ఈ లెన్స్ థిక్నెస్ ఎంత ఉంది, నీకు ఎంత లెన్స్ నీకు కట్ చేయాలా, ఈ కార్నియల్ థిక్నెస్ ఎంత ఉంది, నేను ఎంత దూరం పోయి నీకు లేయర్స్ని కట్ చేసేవాళ్ళ అని ఇన్ఫర్మేషన్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు కట్ చేసే ముందే ఇస్తుంది అనమాట. సో దాన్నే ఆన్లైన్ ఓసిటీ అంటాం. ఈ ఆన్లైన్ ఓసిటీ ద్వారా మనము ఆ మెజర్మెంట్స్ని అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఈ ఫెమ్టో లేజర్ను పంపిస్తే మనకు కావాల్సినంత మెజర్మెంటు, మనకు కావాల్సినంత థిక్నెస్, మనకు కావాల్సినంత కట్ వస్తుందన్నమాట. ఈ లేజర్ ద్వారా కట్ చేసిన దానివల్ల హీలింగ్ పీరియడ్ తగ్గుతుంది, పేషెంట్ కంఫర్ట్ పెరుగుతుంది, పేషెంట్ తిరిగి వాళ్ళ పనిలో వాళ్ళకి పోయేదానికి ఈజీగా ఉంటుంది, తొందరగా పోవచ్చు. క్యాటరాక్ట్ సర్జరీలో ఫెమటో లేజర్ ఎలా ఉపయోగపడుతోంది? ఫెమ్టో లేజర్ క్యాటరాక్ట్లో నేను చెప్పినట్లు 2015లో వచ్చింది. మేము 2016లో దీన్ని కొనడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీన్ని వాడుతున్నాము. ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్లో దీని అప్లికేషన్స్ 4 స్టేజ్లో ఉంటుంది. ఒక స్టేజ్ ఏమంటే కార్నియల్ ఇన్సిషన్, లోపలికి పోయేదానికి ఎంట్రీనే కార్నియల్ ఇన్సిషన్ అంటాం. రెండో దాన్ని లెన్స్ను ఓపెన్ చేసేదాన్ని క్యాప్సులాటమీ అంటాం. ఈ క్యాప్సులాటమీ అంటే లెన్స్ పైన ఓపెనింగ్ని క్యాప్సులాటమీ అంటాము. జనరల్గా ఇది మాకు 5 మిల్లీమీటర్ ఓపెనింగ్ అవసరం. దాని మూడో స్టేజ్ ఏమి అంటే లెన్స్ను చిన్న చిన్న ముక్కలుగా చేయడం. మళ్ళీ లాస్ట్ది ఈ అస్టిగ్మాటిజం అని ఉంది. ఈ అస్టిగ్మాటిజం కూడా ఈ లేజర్ ద్వారా కరెక్ట్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా దాదాపు 2 మినిట్స్లో, 2 నిమిషాల్లోనే ఈ పద్ధతి అన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో దీనివల్ల క్విక్ ప్రాసెస్ ఒకటి, అక్యురసీ ఒకటి, పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఒకటి పెంచుతున్నాం. లేసిక్ సర్జరీలో ఫెమటో లేజర్ ఉపయోగం ఎలా ఉంటుంది? లేసిక్ ఎట్లా అంటే ఇంతకుముందు ఒక ఫ్లాప్ తీసి, కార్నియల్ ఫ్లాప్ అనేది తీసి లేజర్ చేసేసి ఆ ఫ్లాప్ కూర్చొని పెడుతున్నాం. ఈ ఫ్లాప్ బ్లేడ్తో, దాన్నే మైక్రో కెరటోమ్ అంటాం, ఈ బ్లేడ్తో చేసేవాళ్ళము. అది బ్లేడ్ను వాడకుండా బ్లేడ్లెస్ లేసిక్ అనేది కనిపెట్టారు. ఈ బ్లేడ్లెస్ లేసిక్ అనేది ఏమి అంటే ఈ ఫెమ్టో లేజర్తో చేసేది. ఈ ఫెమ్టో లేజర్తో ఏం చేస్తామంటే ఈ ముందుగానే ఓసిటీ ద్వారా మీకు ఎంత కట్ కావాలా అని అడుగుతాం. జనరల్గా ఈ ఫ్లాప్ థిక్నెస్ 100 మైక్రాన్స్ ఉంటాం. 100 మైక్రాన్స్ లోతుకు వెళ్ళి ఈ ఫ్లాప్ని తీసేసి లేజర్ చేసేసి మళ్ళీ ఫ్లాప్ని కూర్చోబెడతాం. ఇది పాత పద్ధతి. కొత్త పద్ధతిలో ఏమైందంటే ఈ ఫ్లాప్ కూడా పూరా ఫ్లాప్ తీయకుండా జస్ట్ 2 మిల్లీమీటర్ ఓపెనింగ్, 2 మిల్లీమీటర్ల ఓపెనింగ్తో లోపలికి వెళ్ళి పైన ఒక లేయరు, కింద ఒక లేయరు కట్ చేసి ఒక లెంటిక్యూల్ అని తయారు చేస్తాం. ఈ లెంటిక్యూల్ని తీసేస్తే ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్ట్ అవుతుంది. ఇది లేటెస్ట్ మెథడు. దీనికి కమర్షియల్గా వాడే పదాలు ఏమంటే స్మైల్ అని, సిల్క్ అని అంటుంటారు. ఫెమటో లేజర్లను ఇంకా ఎలాంటి కంటి సంబంధిత చికిత్సల్లో వాడుతున్నారు?
ఇప్పుడు కార్నియా డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ డ్యామేజ్ ఏమి సూపర్ఫిషియల్ లేయర్స్, కొన్ని లేయర్సే, కార్నియాకి 5 లేయర్స్ ఉన్నాయి. ఆ 5 లేయర్లో కొన్ని లేయర్లే డ్యామేజ్ అయి ఉంటాయి. కాబట్టి ఫెమ్టో లేజర్ ద్వారా ఆ లేయర్ ఎంత అనేది ముందు కొలుచుకొని ఆ లేయర్ వరకే లేపేసి చనిపోయిన వాళ్ళ కన్ను నుంచి అంత మాత్రం లేయర్నే చేస్తాం. దీన్నే లెమెల్లార్ కెరటోప్లాస్టీ అంటారు. ఈ లెమెల్లార్ కెరటోప్లాస్టీ వల్ల రిజల్ట్స్ బాగా పెరిగిపోయినాయి. అలానే కంటి వెనక భాగం కార్నియాలో ఎండోథీలియం అంటారు, వెనక భాగము డ్యామేజ్ అయ్యేది. సో దీంట్లో కూడా ఈ ఫెమ్టో లేజర్ ద్వారా థిన్ లేయర్ తీసేసి లోపల కూర్చొని దానివల్ల రిజల్ట్స్ బాగా సాటిస్ఫైయింగ్. ఇంకొకటి ఏమంటే ఇంతకుముందు కార్నియాను చేసేటప్పుడు సూచర్స్ వేసేవాళ్ళము. ఈ ఫెమ్టో లేజర్ వచ్చిన తర్వాత సూచర్ లేకుండానే కార్నియల్ టిష్యూ దానికి అతికించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ కార్నియల్ టిష్యూ బౌమెంట్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అని దీంట్లో కూడా ఈ అప్లికేషన్ ఇప్పుడిప్పుడే చేస్తున్నాం. ఫెమటో లేజర్ చికిత్స ఫలితాలు ఎలా ఉంటున్నాయి? పేషెంట్కు పూరా ముదిరిపోయి హార్డ్ క్యాటరాక్ట్ అంటాం. ఈ హార్డ్ క్యాటరాక్ట్లో ఫెమటో లేజర్ చాలా ఉపయోగపడుతుంది. రెండోది పూరా మెచ్యూర్ అయినప్పుడు ఆ రెక్సిస్ క్యాప్సులాటమీ కష్టం కాబట్టి ఈ ఫెమటో లేజర్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పోస్టీరియర్ పోలార్ క్యాటరాక్ట్ అనేది దాంట్లో ఈ లెన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ లేజర్తో అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ మనం తగ్గించవచ్చు. ఇంకా ఈ లెన్స్ జారి పక్కకు జరిగి ఉంటుంది, దీన్నే సబ్లక్జేషన్ లెన్స్ అంటాం. ఈ సబ్లక్జేటెడ్ లెన్సెస్లో కూడా ఈ ఫెమ్టో లేజరు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ను మనం ఈ ఫెమ్టో లేజర్ ద్వారా బాగా పెంచవచ్చు. ఫెమటో లేజర్ ఇటు పేషెంట్లకు అటు డాక్టర్లకు ఎంతో అనుకూలంగా ఉండటమే కాదు, సున్నితమైన క్యాట్రాక్ట్, గ్లకోమా, కార్నియా మార్పిడి వంటి సర్జరీలను సులువుగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనటంలో సందేహం అక్కర్లేదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. అరికాళ్ళు, పాదాలు నొప్పులుగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో కొన్ని దాల్చిన చెక్కలు వేసి అందులో కాసేపు పాదాలను ఉంచండి. అరికాళ్ళు, పాదాల్లో నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.